నమస్తే రైతులందరికీ నమస్కారం అండి. నేనండి మీ హెచ్ఎంఆర్. వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫామ్ ఆయిల్, బొప్పాయి, అంజీరా, మ్యాంగో మొదలైన వ్యవసాయ పంటలలో రైతన్నలు అధిక దిగుబడులు సాధించాలంటే రైతన్నలు వేస్తున్నటువంటి ఎరువులతో పాటే ఈ ధరణి శుద్ధిని కనుక కలిపి వేసుకున్నట్లయితే రైతన్నలకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ధరణి శుద్ధిలో కనుక చూసుకున్నట్లయితే లియనైటెడ్, K20, పొటాషియం హ్యూమేట్, సీవీడ్, యుమిక్, ఫల్విక్ మొదలైన పోషక పదార్థాలు అనేవి ఇందులో చాలా అధికంగా ఉంటాయండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. ధరణి శుద్ధిని మనము వాడుకోవడం ద్వారా కాయ అనేది మంచి షైనింగ్, మంచి రంగు నాణ్యత, అలాగే కాయ అనేది మంచి లావుగా రావడానికి ధరణి శుద్ధి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అలాగే మనం వేస్తున్నటువంటి ఎరువులను వెంటనే కరగదీసి మొక్కలకు వెంటనే అందటానికి కూడా ఈ ధరణి శుద్ధి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అంతేకాదండి, ఈ ధరణి శుద్ధి వచ్చేసి భూమిలో pH వాల్యూ, కర్బన శాతం అనేది ఎక్కువగా పెరగటానికి కూడా ఈ ధరణి శుద్ధి అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందండి. ఈ ధరణి శుద్ధిని వాడుకోవడం ద్వారా ఈ మొక్కలలో మంచి వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా వచ్చి మొక్కలు అనేటి మంచి యాక్టివ్గా ఉండటానికి కూడా ఈ ధరణి శుద్ధి అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ధరణి శుద్ధిని మనకు ఎలా వీలుగా ఉండాలో మనం దీన్ని భూమి ద్వారా ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ధరణి శుద్ధిని కనుక మనము ప్రతి నెల రోజులకు ఒకసారి కనుక వాడుకున్నట్లయితే రైతన్నలకు ఈ రసాయనిక ఎరువుల మోతాదులు అనేవి చాలా వరకు తగ్గి రైతన్నలకు ఈ పెట్టుబడి ఖర్చులు అనేవి తగ్గే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ ధరణి శుద్ధి అనేది మల్టీపర్పస్గా పనిచేస్తుంది. దీన్ని మనం ఏ పంటలో అయినా ఏ దశలో అయినా మనం వాడుకోవచ్చు. ఈ ధరణి శుద్ధిని వాడుకోవడం ద్వారా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఫామ్ ఆయిల్ తోటలలో గులవేటు అనేది ఎక్కువగా రావడానికి పనిచేస్తుంది. అంతేకాదండి, ఈ కాండం అనేది మంచి బలంగా రావడానికి ఇదైతే ఎక్కువగా పనిచేస్తుందండి. ధరణి శుద్ధిని నేనైతే వచ్చేసి గత 8 సంవత్సరాలుగా నేనైతే వాడుతున్నాను. నాకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి.